మన ఇండియా మా నాన్న చిన్నప్పుడు డెవలపింగ్ కంట్రీ, నా చిన్నప్పుడు డెవలపింగ్ కంట్రీ, ఇప్పుడు మా బొడ్డోడు పుట్టినప్పుడు కూడా డెవలపింగ్ కంట్రీ, ఆడికి ఇంకో బొడ్డోడు బొడ్డది పుట్టినా కూడా డెవలపింగ్ కంట్రీకే ఉంటుంది. నువ్వు బిగ్ బాస్ రివ్యూలు చెప్పడం మానేసి సోషల్ స్టడీస్ ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అంటే, ఎందుకు చెప్తున్నానంటే పాయింట్ ఉంది. ఎందుకు డెవలపింగ్ కంట్రీ అంటే చాలా రీజన్స్ ఉంటాయి కదా. బ్లాక్ మనీ, పాలిటిక్స్, కరప్షన్ అంటారు కదా. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటో తెలుసా? రికమెండేషన్స్ వల్ల వర్త్ క్యాండిడేట్స్ ఎప్పటికీ పైకి రారు. తుప్పాస్గాయలు రికమెండేషన్స్ మీద పై పొజిషన్లో ఉన్నప్పుడు తుప్పాస్గాయలు మన పైన ఉంటారు, వర్త్ క్యాండిడేట్స్ కింద స్లేవ్స్లో ఉంటారు. ఇక్కడ పాయింట్ మీరు తీసుకోవాల్సింది రికమెండేషన్స్. సేమ్ రికమెండేషన్స్ బీబీ అగ్ని పరీక్షలో నేను చూశాను ఈ 3 రోజుల్లో. మరీ ఘాటుగా బలంగా ఈరోజు చూశాను. ఓహో, రికమెండేషన్స్ ఉంటే అలా 3 గ్రీన్లు ఇచ్చేస్తారన్నమాట. రికమెండేషన్స్ ఉంటే వర్త్ క్యాండిడేట్ అయినా సొల్లు చెప్పేసి ఏజ్ ఫ్యాక్టర్ అంటారన్నమాట. ఎంత కాంట్రడిక్ట్గా ఉన్నాయంటే వాళ్ళు చెప్పిన పాయింట్లు. నాకు 3 జడ్జిల్లో సెన్సిబుల్గా అనిపించింది 3 రోజుల్లో నవదీప్. బట్ ఈరోజు ఆయన ఒక కంటెస్టెంట్కి గ్రీన్ ఇచ్చాడు. ఎలాగో పోతాడు, బట్ ఇస్తే ఒక ఛాన్స్ ఇస్తే ఒక రీజన్ దొరుకుతుంది కదా. మరి అందరికీ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మీరు ఏమన్నారు, నెక్స్ట్ ఎలాగో పోతారన్నారు, కానీ ఆ కంటెస్టెంట్ సెలెక్ట్ అవుతాడు ఒక టుప్పాస్ టాస్క్లో. ఇప్పుడు టాప్ 15లోకి వెళ్ళిపోయాడు కదా. అంటే ఒక డిజర్వ్డ్ పర్సన్ సంగనాగిపోయాడు, పోయాడు కేవలం మీ డెసిషన్ వల్ల, మీ బ్లండర్ వల్ల. సో అది నాకు నచ్చలేదు. నవదీప్ అదొక్కటే నచ్చలేదు. బట్ నవదీప్ ఇచ్చిన ఆ గ్రీన్ వల్ల చాలా స్టాట్స్ మారిపోయాయి. బిందు మాధవి గారివి కొన్ని నచ్చలేదు, అభిజిత్ అయితే ఆల్మోస్ట్ నాకు నచ్చలేదు. ఫెయిర్గా చెప్తున్నా, ఆనెస్ట్గా చెప్తున్నా ఈరోజు గురించి. అలాగే ఎంత హిపోక్రైట్లా మాట్లాడుతున్నారంటే, కుర్రోడు వచ్చాడు ఎంత కాన్ఫిడెంట్గా, ఎంత పాజిటివ్ వైబ్స్తో వచ్చాడు. 19 years అబ్బాయి, మంచిగా అబ్బాయి బయో చెప్పాడు, కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. మళ్ళీ అబ్బాయికి ఏం టాస్క్ ఇవ్వలే, ఏం అడిగినా చాలా మంచిగా చెప్తున్నాడు. మళ్ళీ నేను చెప్తా, యు ఆర్ రన్నింగ్ హార్స్, బట్ నువ్వు కొంచెం షైన్ అవ్వాలంట. వాట్ ఈస్ దిస్ మ్యాన్? మరి నిన్న ఆ అమ్మాయికి 19 years, సేమ్ రెప్లికలా అనిపించారు. ఆ అమ్మాయిని సెలెక్ట్ చేశారు. అప్పుడు మీకు ఏజ్ ఫ్యాక్టర్ గుర్తు రాలేదా మై డియర్ జడ్జెస్? ఇప్పుడు ఈ అబ్బాయి దగ్గరికి వచ్చేసరికి ఏజ్ ఫ్యాక్టర్ గుర్తొచ్చిందా? అంటే ఏంటి, లెస్ దాన్ 20లో ఒకరినే తీసుకోవాలని మీకు ఏమైనా రికమెండేషన్ ఉందా, ఏమైనా రాసిందా? సో ఆ లెస్ దాన్ 20లో ఒకరే తీసుకునేది అమ్మాయిని తీసుకుంటే మీకు సింపతి వస్తుందనా? మరి ఎందుకు కుర్రని తీసుకోలే? ఇవే అస్సలు నాకు నచ్చలేదు. అలా ఎన్ని బొచ్చుడు కాంట్రడిక్ట్. మెయిన్గా నాకు సర్రమని కాలిపోతుంది. నాకు ఎవ్వరి మీద పర్సనల్ గ్రడ్జ్ లేదు, ఏమీ లేదు. బట్ నచ్చపోతే నచ్చలేదని చెప్పేస్తా. అది నా బలం అనుకోండి, బలహీనత అనుకోండి, ఏదైనా అనుకోండి. అమ్మాయి పేరు ఏంది, అనుష. ఆమె గారు ఏం పీకినారని చెప్పి మీరు 3 గ్రీన్లు ఇచ్చారు. చెప్పండి, స్ట్రైట్గా అడుగుతున్నా. ఆమె గారు ఏం పీకినారని మీరు 3 గ్రీన్లు ఇచ్చారు. ఆమె కంటే బెటర్గా పీకిన వాళ్ళు మీరు 1 గ్రీన్ ఇచ్చి 2 రెడ్లు ఇచ్చిన బొచ్చుడు మంది ఉన్నారు, బొచ్చుడు. ఇప్పుడు ఈమెని నిన్న వచ్చారు కదా, కల్కిని పక్కన పెడదాం. ఆమెకి 3 గ్రీన్లు ఇవ్వచ్చు, ఇవ్వలే. ఆమె బ్యాక్ స్టోరీ కూడా ఇలాగే ఉన్నాయి. అంతెందుకు ప్రతి ఓడి బ్యాక్ స్టోరీ ఫ్లాష్ బ్యాక్ దరిద్రమే ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు కూడా ప్రతి ఓడికి ఏదో ఒక దరిద్రం ఉంటుంది, ఏదో పాయింట్ ఆఫ్ టైంలో. మీకు లేదా? గుండె మీద చేసుకొని చెప్పండి, ఏదో దగ్గర మీకు దరిద్రం అయిందా? ఆరు ఇప్పుడు ప్రజెంట్ అయినా దరిద్రంలో ఉంటారు. లేదా అంటే మీరు లక్కీ అయితే ఫ్యూచర్లో కూడా వస్తుంది. సో దరిద్రం కామన్ అందరికీ. ఇవి జస్ట్ బికాజ్ వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ చెప్పారు, వాళ్ళ ఫాదర్ చనిపోయారు, కాంటెంట్ క్రియేటర్ అంటే ఏంటి 3 గ్రీన్లు ఇచ్చేస్తారా? ఇక్కడ డౌట్ వస్తుంది. డౌట్ కదా, ఎక్కడైనా ఇలా చెక్ బాక్స్ టిక్ పెట్టుకుని ఓకే రికమెండేషన్ క్యాండిడేట్స్ అయితే ఇలా ఇస్తారు. సారీ, మీరు ఎంత హట్ అయినా కూడా నాకు అలాగే అనిపిస్తుంది. నాకు ప్రూవ్ మీ రాంగ్. ఎందుకు అనుషాకి 3 గ్రీన్లు చెప్పండి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నాకు లాంగ్వేజ్ చెప్పదు సరే. ఆమె గారు ఏమి చూపించారో, ఏమి ఘనకార్యం చేశారో చెప్పండి. మీరు దేనికి అంత ఓవర్గా ఇంప్రెస్డ్ అయ్యి 3 గ్రీన్లు ఇచ్చారు? ఆమె కంటే బెటర్గా పర్ఫామ్ చేసిన వాళ్ళకి ఎందుకు రెడ్లు ఇచ్చారు? రికమెండేషన్. అందుకే ఆ ఎడిటింగ్లు బాగాలే. మీకు నచ్చినట్టు ఎడిట్లు కట్ చేస్తారు, ముందు చేస్తారు, వెనక చేస్తారు, మధ్యలో ఇంపార్టెంట్ కాన్వర్సేషన్ లేపేస్తారు, మీకు మీరే కాంట్రడిక్ట్ చేసుకుంటారు. ఏందో అసలు. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే, మీకు ఒక స్టాట్స్ ఓకే, 19 years దాంట్లో ఒక క్యాండిడేట్, అదే అమ్మాయి ఉండాలి, ఈ చెక్ లిస్ట్ ఒకరు ఉండాలి, ఈ రిలీజన్లో ఒకరు ఉండాలి, ఈ రీజన్లో ఒకరు ఉండాలి, ఈ ఏజ్ గ్రూప్లో ఒకరు ఉండాలి. అలా మీరు ఫిక్స్ అయ్యి పెట్టుకొని ఎందుకు సార్ వాళ్ళు టైంలు వేస్ట్ చేస్తారు, మా టైంలు వేస్ట్ చేస్తారు, జనాలు టైం వేస్ట్ చేస్తారు. మీరు ఫిక్స్ అయిపోతే డైరెక్ట్గా తీసుకోవచ్చు కదా. సారీ టు సే దిస్, అసలు నాకు నచ్చలే. జడ్జిమెంట్లు అసలు వర్స్ట్గా అనిపించాయి.
అంటే టైం ఈజ్ మనీ, అందరికీ టైం ఈజ్ మనీ. ఇప్పుడు చూస్తున్న వ్యూవర్స్కైనా నాకైనా అక్కడికి వచ్చిన పాపం కంటెస్టెంట్కైనా మీరు అంత అన్ఫేర్గా ఇస్తే అసలు ఇప్పటికీ నాకు ఆమెకు 3 గ్రీన్లు అయింది, మంచిగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి ఏమో 2 రెడ్లు 1 గ్రీన్ అయింది. ఆ కుర్రోనాకంగా రన్నింగ్ కాస్ అని చెప్పి తగిలేశారు. నిన్నేమో 19 ఇయర్స్ బ్రావో అన్నారు. నేను ఇప్పటికే అన్న అమ్మాయికి నేను రీల్ కూడా చేశాను. నేను అసలు అలాంటి పర్సన్లు పంపితే మోటివేషనల్గా ఉంటుంది, ఇన్స్పిరేషనల్గా ఉంటుందని. మరి ఈ అబ్బాయి కూడా సేమే కదా, ఇద్దరు ఉంటే ఏం తప్పు? ఏమో 15లో ఎవరు పడతాలో వస్తారు కదా, ఇద్దరు ఉండకూడదని ఏమైనా మీరు రూల్ బుక్లో రాసారా? 19 ఇయర్స్లో అబ్బాయి అమ్మాయి ఉండకూడదని. ఆర్ మీకు 19 ఇయర్సే ఏజ్ అంటున్నారు కదా, మీకు ఆ ఏజే ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు అగ్రిమెంట్లోనే 19 ఏళ్ళు రాకూడదు, అగ్ని పరీక్షకి మినిమం 20 ఏళ్ళు ఉండాలి, 22 ఏళ్ళు ఉండాలి. అట్లీస్ట్ అమ్మాయికి 19 ఏళ్ళు అయినా పర్లేదు, అబ్బాయికి మాత్రం 22 ఏళ్ళు ఉండాలి. రాసి దొప్పించుకోవచ్చు కదా. రాయరు, మీకు నచ్చినట్టు చేస్తారు, సరే మీ ఇష్టం. ఇలా చేస్తే ఏమవుతుందంటే ఆడియన్స్కి ట్రస్ట్ పోతుంది. నేను మీ గురించే చెప్తున్నా, ఆడియన్స్కి ట్రస్ట్ పోయింది అనుకోండి, ఆల్రెడీ ఇంట్రెస్ట్ రావట్లేదు. మీ వ్యూవర్షిప్ చూసుకున్నాయి, వ్యూస్ ఆల్రెడీ రావట్లే. దానికి రీజన్ ఏంటంటే మీకే రావట్లే, మీ ఛానల్లో మీరు పెట్టిన దానికి రావట్లే, ప్రాపర్ ఎంగేజ్మెంట్ ఏమి ఉండట్లే. ఏవో వస్తున్న కామెంట్లు, సగం కామెంట్లు. ఈ కామెంట్లో ఫ్యాన్ పేజీలు క్రియేట్ చేసుకుని హల్చల్ చేసుకున్నారు, అక్కడ డబ్బులు బొక్క. కొంతమంది రికమెండేషన్ క్యాండిడేట్లు ఇంకా గట్టిగా ఫ్యాన్ పేజీలు క్రియేట్ చేసుకొని రీషేర్లు, రీట్వీట్లు, హల్చల్ మామూలు చేయట్లే. పైసలు ఉంటే ఏమైనా చేయొచ్చు అనుకోండి. బట్ ఆడియన్స్ ట్రస్ట్ కోల్పోతున్నారు. ఇక్కడ ఆడియన్స్ ట్రస్ట్ కోల్పోయారు అనుకోండి, ఇది బిగ్ బాస్ 9 తొలిమెట్టు కదా, బిగ్ బాస్ 9 మీద కూడా ట్రస్ట్ కోల్పోతారు. యువర్ గెటింగ్ మై పాయింట్ రైట్? సో ఇంక చేసేది ఏం లేదు, ఇది ఆల్రెడీ రికార్డ్ అండ్ ప్లేబ్యాక్ అయిపోయింది. బట్ నా ఒపీనియన్ నేను ఆనెస్ట్గా చెప్పాలి కాబట్టి నాకు జడ్జిమెంట్లు చాలా దగ్గర నచ్చలేదు. ఎక్కడ బాగా ఇంప్రెస్ అయ్యానంటే సాయిరామ్ అట్లీస్ట్ ఆమెకి శ్వేతా శెట్టి గారు టూ మచ్ ఎప్రిషియేట్ చేయాలి. బాగా అసలు ఇంప్రెస్డ్. ఆమె గురించి మాట్లాడదు. ఆమె గ్రీన్ ఇవ్వకపోతే బీపీ నాకు మామూలుగా వద్దును కాదు. ఎందుకంటే వర్త్ క్యాండిడేట్. అసలు మీకు తెలియని విషయం ఏంటంటే ప్రతి ఒక్కరికి చెప్పాను కదా, రఫ్ ఫేస్ ఉంటుంది, టఫ్ ఫేస్ ఉంటుంది. మీకు ఒకటి తెలుసా, ఏదో స్క్రిప్ట్ కోసం కొంతమంది చెప్పారు అనుకుంటారు, వాళ్ళ మదర్ బెడ్ మీద ఉన్నారు, క్యాన్సర్ అని చెప్పారు కదా. సారీ టు సే దిస్, కొంతమంది తెలిసి ఉంటుంది, వాళ్ళ మదర్ చనిపోయారు కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్. అయినా కూడా ఆ స్టేజ్లో ఉన్నా కూడా ఆమె యూకే నుంచి బిగ్ బాస్ కోసం ఆడిషన్లు ఇస్తూ ప్యారలల్గా వాళ్ళ మదర్ని చూసుకుంటున్నారు. ఇప్పుడేమో వాళ్ళ మదర్ చనిపోయారు, ఈమెను వచ్చేసరికి టాప్ 15లోకి తీసుకెళ్ళి ఎలిమినేట్ చేసి పారదొబ్బారు. అయ్యో రకరకాలుగా అవుతుంది. ఐ హోప్ ఆమె తెస్తారనుకుంటున్నాను. నేను ఫైనల్ 5లో ఉంటారనుకున్నా. నేనేమి ప్రమోట్ చేయట్లేదు, ఆమెకి నాకు అసలు సంబంధమే లేదు, అసలు నాకు అవసరం కూడా లేదు. బట్ చెప్తున్నా, అలాంటి వాళ్ళకి ఇవ్వాలి. మీరు గ్రీన్లు ఇచ్చారు, అట్లీస్ట్ దండం ధర. కానీ ఎందుకు ఆ అనూషకి 3 గ్రీన్లు, ఇంకొక ఆమె ఎవరో దాలియా అక్కడికి వస్తా, ఆమెకు కూడా ఎందుకు 2 గ్రీన్లు? ఇదే థింగ్స్ అబ్బాయిలు చెప్తే తెచ్చి అవతలపో అని చెప్పి అసలు వాళ్ళు రికార్డింగే మీరు చూపించట్లేదు, ఫ్రేమ్స్ చూపిస్తున్నారు. అంటే కొన్ని దగ్గర మీరు చాలా జెండర్ డిస్క్రిమినేషన్ చేస్తున్నారు సార్. అంటే మీకు క్రింజ్ వద్దన్నప్పుడు పాపం చాలామందిని లెవెల్ 2 లెవెల్ 3 మీకు ఒక ఆప్షన్ ఉంది, అక్కడ రిజెక్ట్ చేసేయచ్చు. కానీ మీరు ఎక్కడికి తెచ్చి వాళ్ళని ఎందుకు హ్యూమిలేట్ చేయడం? నేను తీసుకోమనట్లే, మళ్ళీ నిన్న చెప్పింది కూడా అదే. అక్కడే చేసి వర్త క్యాండిడేట్లని ప్రాపర్గా షార్ట్ లిస్ట్ చేసి ఆ 40-45 కాకపోతే 30 మందిని తేవచ్చు కదా. వద్దు, మనం అందరికీ అవకాశం ఇచ్చామని చెప్పుకోవాలి. పబ్లిసిటీ అది కూడా ఎక్కలే. సరే అది వదిలేయండి. మేబీ మీరు ఇంకో రివర్స్ స్ట్రాటజీలో వచ్చి ఉంటారు. ఇలా క్రింజ్ చేస్తే రేపు పొద్దున్న మీకు అవకాశం వస్తుంది అనుకుంటున్నారేమో, మేమైతే ఎప్పటికీ తీసుకోమని చెప్పి ఒక పాయింట్ చెప్దాం అనుకుంటున్నారేమో. ఓకే, ఆ పాయింట్లో నేను అట్లీస్ట్ కొంచెం కన్విన్స్డ్. కానీ ఇందాక చెప్పిన ఆ రికమెండేషన్ నచ్చలే, ఆ 19 ఇయర్స్ది కాంట్రడిక్ట్ నచ్చలే. అండ్ కొన్ని నవదీప్ గారు ఇచ్చారు కదా, ఒక షకీబా ఎందుకు ఇచ్చారో తెలియదు, వెళ్ళాడు. తర్వాత డేర్ టాస్క్లోనో ఏదో ఫోన్ ఎరగొట్టడం ఏదో చెప్తే అయిపోయి సెలెక్టెడ్. ఏమని ఇచ్చారు? అది ఎలాగో పోతాడు అబ్బాయి, అట్లీస్ట్ సాటిస్ఫాక్షన్ అంట. ఎందుకు ఇవ్వాలి సాటిస్ఫాక్షన్? ఇప్పుడు ఏమైంది? వెళ్ళిపోయాడు అంటే ఒక డిజర్వ్డ్ క్యాండిడేట్ పోయాడు ఫస్ట్. అట్లా ఉంటుంది మరి. అది ఫ్రెండ్స్, మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. నేను మళ్ళీ హై లెవెల్లో రన్నింగ్ కామెంట్ ఇవ్వను. కానీ ఏందో అసలు ఇంట్రెస్ట్ పోతుంది. ఇంత కష్టపడి మనకేమైనా చెప్పాను కదా, టైం ఈజ్ మనీ. ఎందుకు మనం 12 గంటలు చూస్తున్నాం? ఇష్టం బిగ్ బాస్ అంటే పిచ్చి సార్ మనకి. బట్ వీళ్ళు మన ఎమోషన్తో ఇలా ఆడుకుంటే కరెక్ట్ కాదు. ఓకే, వెల్కమ్ టు మై రివ్యూస్. మేరా నామ్ పవన్ హే. లైక్ చేసి చూడండి, ఎక్కువ రికమెండేషన్స్ వెళ్ళట్లేదు, రికమెండేషన్ వెళ్తుంది. కుదిరితే హైప్ చేయండి. మీ విలువైన ఒపీనియన్ మాత్రం ఈ వీడియోకి ఒకవేళ మీ వరకు వస్తే, వీడియో ఎక్కువ మందికి వెళ్ళట్లేదు, ఎలాగో వస్తే, ఇది జనాలకి ఇంట్రెస్ట్ లేదు, ఇంక యూట్యూబ్ ఏం పుష్ చేస్తుంది. కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే చేయొద్దు. సో ఈరోజు 10, 11 వచ్చారు. 1 by 1 ఫాస్ట్గా లాగేద్దాం. ఫస్ట్ కళ్యాణ్ ఈజ్ ఫ్రమ్ ఆర్బీ బ్యాక్గ్రౌండ్. నువ్వు ఇంప్రెస్ అయ్యావా లేదంటే ఐఎమ్ ఇంప్రెస్డ్. ఓకే, స్ట్రైట్ టు ద పాయింట్. ఆయనకి ఎందుకు ఇంప్రెస్డ్ అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాడు, నిజాయితీగా ఉన్నాడు. అది చాలా ఇంపార్టెంట్. నిజాయితీగా ఉండడం ఈ రోజుల్లో చాలా కష్టం కదా. ఆర్మీకి వెళ్ళినా కూడా నా మెయిన్ థింగ్ యాక్టింగ్ అనే చెప్తున్నాడు. ఎన్ని రకరకాల క్వశ్చన్లు అడిగి ఆ అబ్బాయిని ట్విస్ట్ చేయడానికి ట్రై చేసిన చివరికి ఎక్కడ అవుతున్నాడంటే యాక్టింగే. రేపు పొద్దున్న బిగ్ బాస్లో క్లిక్ అయితే ఏమవుతుంది, యాక్టింగే. తర్వాత ఏదైనా ఫేమస్ వస్తుంది, యాక్టింగే. ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ ఆర్మీ. నిజాయితీగా ఉన్నాడు, నిజాయితీ ఇంపార్టెంట్. సో ఆయన బయోగ్రఫీ చెప్పాడు, చాలా క్యూట్గా, బాగా అనిపించింది. తర్వాత డ్రమ్ లిఫ్ట్ చేయమని లిఫ్ట్ చేస్తూ మాట్లాడాడు. ఫిజికల్గా కూడా చాలా ఆర్మీ అంటే ఇంకా అవన్నీ ఉంటాయి. సో ఫిజికల్గా ఫిట్గా ఉన్నాడు, మెంటల్గా ఫిట్గా ఉన్నాడు, బాగా మాట్లాడుతున్నాడు, ఆ వొకాబులరీ బాగుంది. సో అయినా కూడా ఇలాంటి వాళ్ళకి ఇవ్వచ్చు 3 గ్రీన్లు. మనం ఇవ్వం, మనకి కొన్ని వర్గాలకి ఇవ్వాలి. సో ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ నాకు నచ్చింది. ఆయన కూడా అదే చెప్తాడు మాట. ఎందుకు బిగ్ బాస్ అంటే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అది అని కనిపిస్తుంది, వినిపిస్తుంది కూడా. సో స్కోర్స్ వచ్చేసి నవదీప్ గారు గ్రీను, బిందుమాధవి గ్రీను, అభిజిత్. ఆయన ఎందుకు రెడ్ ఇస్తాడో తెలియదు, నవదీప్ ఎందుకు గ్రీన్ ఇస్తాడో తెలియదు. సరే, రెడ్ నెక్స్ట్లో చూడాలనుకుంటారు, వీళ్ళకి చూడాలనుకుంటారు. కొంతమందికి మాత్రం మీరు ఎగేసుకొని గ్రీన్లు ఇచ్చేస్తారు. వాళ్ళు చూడాలనుకోరా మీరు, వీళ్ళదే చూస్తారా, ఏం చూస్తారో ఎంతో. నెక్స్ట్ అలేఖ్య, సెకండ్ పర్సన్. సాయిరా, ఈమెకు కూడా ఎందుకు సార్ ఇచ్చారు ఈమెకి గ్రీన్లు, నాకు అర్థం కావట్లేదు. అంటే నాకే అర్థం కావట్లేదా, నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నా షో ఫార్మాట్, లేకపోతే మీలో ఏమైనా తప్పు ఉందా, ఎడిటింగ్లో తప్పు ఉందా, ఏందో మరి. సైట్ ప్రాబ్లం అంట. కళ్ళద్దాలు పెట్టారు, కళ్ళద్దాలు లేనప్పుడు నెంబర్లు చెప్పమని సరిగ్గా చెప్పలేరు. అది ఓకే, పోనీ కళ్ళద్దాలు పెట్టుకుంటారులేండి. ఆమె ప్రొఫైల్ ఏం చెప్పారు, వాళ్ళ మదర్ కండక్టరు. వై బిగ్ బాస్ అంటే కామనర్లు ఏం చెప్పారు లాజిక్. కామనర్లు అంటే మాస్గానే ఉంటారు, నేను క్లాస్ ఎవరు చెప్పారు కామనర్లు మాస్గా ఉంటారని? ఎవరైనా చెప్పారా కామనర్లు మాస్గా ఉంటారని? నిన్న మనీష్ అని ఆయన వచ్చాడు, క్లాస్కి ఉన్నాడుగా. డిమాండ్ పవన్ అనే ఒక అబ్బాయి వచ్చాడు, క్లాస్కి ఉన్నాడుగా. అసలు డిఫైన్ మాస్ అది అడగాలి వీళ్ళు, అవి అడగరు మన వాళ్ళు. టాస్క్ అబ్బో పెద్ద టాస్కే. సల్సా విత్ అభిజిత్ వేసారు ఏదో ఒకటి. స్కోర్లు అభిజిత్ గ్రీన్. ఎందుకు అయ్యా ఇచ్చారు మీరు చెప్పండి. ఈయనకి గ్రీన్, ఈ అమ్మాయికి ఇక్కడ గ్రీన్ ఎందుకు ఇచ్చారు? ఆ మిలిటరీ భవన్కి అక్కడ రెడ్ ఎందుకు ఇచ్చారు? మీరే చెప్పాలి. బిందుమాధవి గారు గ్రీన్ ఎందుకు ఇచ్చారు? ఉమెన్ టు ఉమెనా? నవదీప్ రెడ్ ఇచ్చారు. అట్లీస్ట్ ఈ దొర ఆపాడు, కానీ తెలిసిందే కాబట్టి ఈ అమ్మాయి 15లోకి వెళ్తుంది. నెక్స్ట్ షకీబ్. ఇక్కడ నాకు అసలు నచ్చలే ఈ కుర్రోడు, నాకు ఎక్కలే. ఎందుకంటే ఫ్లిప్ చేస్తున్నాడు, కాన్ఫిడెంట్గా లేదు, ఏదేదో మాట్లాడుతున్నాడు. అన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్, అబద్ధాలు ఆడుతున్నాడు. పాట పాడమంటే ఏదో పాడాడు, డ్యాన్స్ సూపర్గా వచ్చాను, డ్యాన్స్ ఏమంటే ఇట్లా, బికాస్ డ్యాన్స్ రాదు. మళ్ళీ ఏదో చొల్లి చెప్తే ఇది అది అని చెప్పి రాదు. వై బిగ్ బాస్ అంటే అన్ని విధాలుగా ప్రూవ్ చేసుకోవడానికి అంట. ఓకే, తర్వాత ఫేమ్ వస్తే హెల్ప్ అవుతుందని. ఓకే, టాస్క్ చిట్టీలో రాయమన్నారు. చిట్టీలో రాయమంటే మనోడు ఏదో రాశాడు, ఒక అమ్మాయి నన్ను సతాయించింది అని చెప్తే ఆ సీక్రెట్ చెప్పని చెప్పడంట. ఏది అడిగినా కూడా కన్విన్సింగ్గా లేదు మనోడిది. కాన్ఫిడెన్స్ లేదు, అబద్ధాలు చెప్తున్నాడు, అదే మాట మీద నిలబడట్లేదు. ఏమైనా ఫిజికల్గా సూపర్ డూపర్ ఫిట్గా ఉన్నాడంటే అది కూడా కనబడట్లేదు. స్కోర్లు వచ్చేసరికి అభిజిత్ రెడ్, బిందుమాధవ్ రెడ్. నవదీప్ ఏమంటాడంటే ఇప్పుడు కరెక్ట్గా చెప్పకపోతే ఆయన క్లారిటీ ఉండదు, నెక్స్ట్ ఎలాగో ఎలిమినేట్ అయిపోతారు కాబట్టి అందుకే గ్రీన్ ఇస్తున్నాను అంటే, అప్పుడు ఎందుకు మరి అందరికీ అలాగే ఇచ్చుకొని వెళ్ళిపోవాల్సింది, 2 రెడ్లు ఇచ్చి గ్రీన్. మరి అందరికీ ప్యానిక్ అవుతారు కదా, ఈ ఒక్క కుర్రోడే ప్యానిక్ అవుతాడా? ఈ ఒక్క కుర్రోడికే క్లారిటీ ఆఫ్ థాట్ మిస్సింగ్గా, చాలామందికి మిస్సింగ్ అనుకోవచ్చుగా. మీరు చేసిన బ్లండర్ వల్ల ఒక డిజర్వ్డ్ కంటెస్టెంట్ పోయాడు, ఒక అన్డిజర్వ్డ్ కంటెస్టెంట్ వచ్చాడు. సారీ టు సే దిస్. నెక్స్ట్ దాలియా, ఈమె ఫిట్నెస్ ట్రైనర్ అంట. చూడండి, నాకు అదే అర్థం కావట్లేదు. అమ్మాయి తాలూకా మళ్ళీ నేను జెండర్ డిస్క్రిమినేషన్ తెస్తున్నాను కదా, అలా చేస్తున్నారు. అలా చేస్తే అలా మాట్లాడితే అబ్బాయి అయినా అమ్మాయి అయినా, మీరు నా అన్ని వీడియోలు చూస్తే అర్థమవుతుంది. నాకు అలాంటి డిస్క్రిమినేషన్ చెత్త చెదారం ఏమి ఉండదు. కానీ ఎవడైనా అలా చూపిస్తే ఒళ్ళు మండుద్ది. ఫిట్నెస్ ట్రైనరు, ఆల్వేస్ ట్రై న్యూ థింగ్స్ అన్నారు, వెరీ గుడ్. ఫిట్నెస్ గురించి నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా, వెరీ గుడ్. పుషప్స్ చేయమంటే చేశారు, అది వెరీ గుడ్. మై బిగ్ బాస్ అంటే నన్ను నేను సాటిస్ఫై చేసుకోవడానికి. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫిలాసఫీ ఉంటుంది. మీకు మైండ్ గేమ్ ఆడగలరా, ఫిజికల్గా ఫిట్ ఉంటే సరిపోదంటే ఆమె ఫ్లాష్ బ్యాక్ చెప్పారు. ఒక సర్టెన్ టైంలో కుర్రోలు హెరాస్ చేస్తే ఆమె పారిపోయారంట. బట్ ఇప్పుడు ఫిజికల్గా ఫిట్ ఉన్నారు, వాళ్ళకి దమ్కి ఇచ్చే రేంజ్లో ఉన్నారు. సో నేను అన్ని విధాలుగా నేను గట్టిగా పోటీ ఇస్తానని చెప్పారు. సో ఇప్పుడు నవదీప్ గ్రీను, అభిజిత్ గ్రీను, బిందుమాధవి గారు రెడ్.
సో ఇక్కడ ఆమె ఫ్లాష్ బ్యాక్ చెప్పారు, పుషప్లు చేశారు అంతే. సో ఇలా చేసిన వాళ్ళకి 2 గ్రీన్లు ఒక రెడ్ ఇచ్చారు కదా. మీరు గతంలో జరిగిన వాళ్ళందరికీ ఇలానే ఇచ్చారా? మామూలుగా చెప్పండి, ఇవ్వలేదు. మరి ఎందుకు? నీకే తెలియదు. నెక్స్ట్ 5th సిద్దిపేట మోడల్. ఈయన అవుట్ రైట్ తీసేస్తారని తెలుసు, జస్ట్ అటెన్షన్ కోసం అందరికీ మేము ఛాన్స్ ఇచ్చామని చెప్పి ఆయన పాపం తేడం, ఆయన ఏదో పాపం చేయడం, ముగ్గురు గుద్దేశారు. రెడ్ ఫసక్. నెక్స్ట్ అనుష, ఈమె గురించి మాట్లాడదా అయ్యా. ఈమెకి ఎందుకు 3 గ్రీన్లు ఇచ్చారు? నాకు ఆడియన్స్ ఎవరైనా పొరపాటున వీడియో చూసిన వాళ్ళు మీకు అర్థమైతే ఈమెకి ఎందుకు 3 గ్రీన్లు ఇచ్చారు నాకు చెప్పండి. నేను లెగిసే ఉంటాయి ఈరోజు అంతా, నేను చదువుతా. ఆర్ ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేయండి, అక్కడ కూడా కుదిరితే పోస్ట్ రీలో పెడతా. ఈమెకి ఎందుకు 3 గ్రీన్లు? ఐటీ బ్యాక్గ్రౌండ్లో ఉంటే 3 గ్రీన్లు ఇచ్చేయాలా? ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎంఎన్సీ కంపెనీ వదిలేసి కంటెంట్ క్రియేటర్ అయిపోతే 3 గ్రీన్లు ఇచ్చేయాలా? తర్వాత ఆమె ఫ్లాష్ బ్యాక్ చెప్పారు, 2020లో వాళ్ళ నాన్నగారు చనిపోయారు, 15 లక్షల అప్పు, చెల్లి పెళ్ళి, సూసైడ్ చేసుకుందాం అనుకున్నారు, తర్వాత సెటరేట్ అయ్యారు, తర్వాత కొంచెం 70% క్లియర్ చేశారు. తర్వాత ఇప్పుడు ఆమెకు ప్రూవ్ చేసుకోవాలనిపించింది, కంటెంట్ క్రియేటర్లో తోపు అయితే మంచి ఎంగేజ్మెంట్ వచ్చిందంట. సో అది బిగ్ బాస్కి వస్తే ఇంకా ఎక్కువ వస్తుంది, మోటివేట్ అవుతారు అనిపించింది. అంతే, 3 గ్రీన్లు దీనికే. వీళ్ళు మరి అందరూ చాలా దరిద్రమైన ఫ్లాష్ బ్యాక్లు ఉన్నాయి కదా ఒక్కొక్కరికి. మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు కలికే నామినేషన్ వచ్చారు కదా, మరి ఆమెకి ఎందుకు ఇవ్వలేదు? ఆమె ఇంకా కొంచెం ఫిజికల్గా గట్టిగా స్ట్రాంగ్ ఉన్నారు కదా. వై? ఈమెను ఏదో టాస్క్ నామినేట్ చేయమన్నారు, అది కూడా నాకేం కన్విన్సింగ్గా అనిపించలే. అక్కడ మీరు ఒక రెడ్ ఇచ్చి హోల్డ్ చేయొచ్చు, నేనేం 3 రెడ్లు ఇవ్వనట్లే, హోల్డ్ చేయొచ్చు కదా. హోల్డ్ చేయకుండా 3 గ్రీన్లు ఎందుకు? అంత డిజర్వ్డ్గా అసలు అంటే నాకే కనబడలేదా? నాకు కనబడలేదు, మీకు ఏం కనబడిందో నాకు చెప్తే నేను కనబడేలాగా చూసుకుంటాను. ఈ స్పెట్స్ కాకపోతే సైడ్ స్పెట్స్, ఏ స్పెట్స్ పెట్టుకుంటాను, ఓకేనా? ఇదే ఇక్కడే నాకు అనిపిస్తుంది, రికమెండేషన్ ప్లేస్ ఏ కీ రోల్, రికమెండేషన్ ప్లేస్ ఏ వైటల్ రోల్. అంటే రికమెండేషన్ లేకపోతే ఎవరైతే ఆడిషన్లోకి వచ్చారో టాలెంట్ ఉన్నా, పాపం వాళ్ళ వెనక ఎంత దరిద్రమైన ఫ్లాష్ బ్యాక్ ఉన్నా, ఆర్ ప్రజెంట్లో కూడా వాళ్ళు దరిద్రం ఉన్నా, స్టిల్ వాళ్ళకి టాలెంట్ ఉన్నా మనం వాళ్ళని సెలెక్ట్ చేయం. ఓన్లీ స్పెసిఫిక్ పర్సన్ మనం ఆల్రెడీ చెక్ లిస్ట్ పెట్టేసుకుంటాం. ఇన్స్టాగ్రామ్లో ఎంత ఫాలోవర్లు ఉన్నారు, ఎంత ఎంగేజ్మెంట్ ఉంది, ఇలాంటి రోజులు తీసుకుంటే మనకు మాస్ మసాలా యాడ్ అవుతుంది. ఓకే, మీకు కాంట్రవర్షియల్ క్యాండిడేట్లు కావాలి, అలా అని చెప్పి మొత్తం కాంట్రవర్షియల్ క్యాండిడేట్లతో నింపేశారు అనుకోండి, చేపల మార్కెట్ అయిపోద్ది. ఇంటలెక్చువల్ పర్సన్లు, ఇంటెలిజెంట్ పర్సన్లు, లాజికల్ థింక్ చేసే పర్సన్లు, ఎక్కడ పాయింట్ రేజ్ చేయాలి, ఎక్కడ గొడవ పెట్టుకోవాలి, ఆ కాన్ఫరంటేషన్ ఎలా సెట్ చేసుకోవాలి, ఆ ఎనిమిటీని వస్తే దాన్ని ఎలా కంటిన్యూ చేయాలి, అలా మైండ్ గేమ్ ఆడిన కూడా గట్టిగా ఉన్నారు. ఎంతసేపు క్రింజ్ చేసేవాళ్ళే బిగ్ బాస్ ఉండాలంటే అది బిగ్ బాస్ అవుతుంది, క్రింజ్ షో అవుతుంది, అంతే కదా. నాకు అసలు ఎక్కలేదు ఎందుకు 3 గ్రీన్లు ఇచ్చారు, పెద్ద క్వశ్చన్ మార్క్ ఏందో. తర్వాత 7th సాయి కృష్ణ, ఈయన నాకు అసలు ఎక్కలేదు, బట్ ఈయనకి కూడా ఇచ్చారు. బట్ ఎందుకు ఎక్కువ మాట్లాడినంటే మనోడు ఎలాగో నెక్స్ట్ సెలెక్ట్ అవ్వడు కాబట్టి నేను మాట్లాడలేదు. అనకాపల్లి ఆయన ఐ కాంటాక్టే మెయింటైన్ చేయలేకపోతున్నాడు. నేను చెప్తున్నాను కదా, ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేకపోతే నువ్వు బిగ్ బాస్లో వచ్చి వేస్ట్, అమ్మాయినా అబ్బాయినా. ఐ టు ఐ కాంటాక్ట్ అనేది ఉండాలి, అక్కడే మన కాన్ఫిడెన్స్ నేచర్ అనేది కనబడాలి. నువ్వే కాన్ఫిడెంట్గా లేకపోతే అవతల వాళ్ళు ఎక్కి తొక్కి పారేస్తారు. ఆయన ఏమో పెళ్లి చూపులకు వచ్చినట్టు ఇలా అలా సిగ్గుపడిపోతున్నాడు. యాక్టింగ్ ఇష్టం అంట, డ్యాన్స్ వచ్చా అంటే వచ్చా అన్నాడు, డ్యాన్స్ ఏమంటే వేయలేదు. ఏందో ఈ సొల్లు. పెళ్ళి అయిందంటే ఎంతమంది ప్రపోజ్ చేశారు, బోత్ వేస్ అంటే ఈయనకి 98 మంది ప్రపోజ్ చేశారంటే వాళ్ళు షాకే షేక్ అయ్యారు. ఎందుకు ప్రపోజ్ చేశారంటే ఏదో అలా కుదిరేసింది అంటున్నాడు. వై బిగ్ బాస్ అంటే మనల్ని మనం న్యాచురల్గా చూపించుకోవాలి కదా. నేను న్యాచురల్గా చూపించుకోవడం కోసం బిగ్ బాస్ మోటివేషన్ బాగా ఇస్తానంటే, నవదీప్ నన్ను మోటివేట్ చెయ్యు, సోలోగా నాకు సోలో హీరోగా ఎందుకు మీకు హిట్లు రావట్లేదని, మీకు వస్తుంది సార్, వస్తుందయ్యా అని చెప్తే అది కామెడీగా అనిపించింది. తర్వాత ఏం చెప్పాడంటే వాళ్ళ నాన్నగారు ఇంత మాట్లాడలేదంటే డ్యూ టు సమ్ XYZ రీజన్స్, బిగ్ బాస్కి వెళ్తే వాళ్ళ నాన్నగారు మాట్లాడతారంట. అంటే బిగ్ బాస్కి వెళ్తే నాన్నగారు మాట్లాడతారు, బిగ్ బాస్ వెళ్తే అమ్మగారు పాట పాడతారు, బిగ్ బాస్ వెళ్తే మా ఆవిడ ఊరు వెళ్తుంది అంటే గ్రీన్లు ఇచ్చేస్తారా సార్? ఏందో. శ్రీముఖి ఇంకా కామెడీ, నువ్వు హౌస్కి వెళ్తే డాడీ హ్యాపీగా ఫీల్ అవుతారా? పంపించండి, ఆయన హ్యాపీ, పంపించండి. చెప్తున్నాను కదా, మా పిల్లం ఊరు వెళ్తుందంట, నన్ను బిగ్ బాస్ పంపించండి, నేను హ్యాపీ, మా ఆవిడ ఇంకా హ్యాపీ. పంపిస్తారా? అభిజిత్ గ్రీన్, ఎందుకు గ్రీన్. నవదీప్ నో, బాగుంది. బిందు నో, లీడింగ్ స్కిల్స్ లేవు, కరెక్ట్. అభిజిత్ ఇక్కడ ఎందుకు గ్రీన్ ఇచ్చాడు? అభిజిత్ ఫ్యాన్స్ అని చెప్పని పోనీ, నేను అర్థం చేసుకోలేకపోతున్నానేమో ఆయన షెర్లాక్ హోమ్స్ మైండ్ని. 8th నిఖిత,
ఆమె ఎంబీబీఎస్ బ్యాక్గ్రౌండ్, డెంటిస్ట్. నాకు బిగ్ బాస్ అంటే నాకు కాన్ఫిడెన్స్ ఉందంట. ఓకే, మంచిది. ఫిజికల్గా చూపించి కొన్ని ఎక్విప్మెంట్స్ అంటే ఆమె ఏవో కొన్ని చేశారు. ఓకే, యావరేజ్గా అనిపించారు. ఎలాగో ఆమె సెలెక్ట్ అవ్వరు కాబట్టి నేను కూడా ఎక్కువ స్ట్రెస్ చేయట్లేదు. బట్ ఈ క్యాండిడేట్కి 2 రెడ్లు ఇచ్చి ఒక గ్రీన్ ఇవ్వాల్సిన క్యాండిడేట్ అభిజిత్ కేర్ ఫ్రీ నేచర్గా అనిపిస్తున్నావు అని చెప్పి రెడ్ ఇచ్చాడు. పోన్లే సాయిరామ్. బిందు మాధవి గారు, నవదీప్ మాధవ్ గ్రీన్. అంత 2 గ్రీన్లు ఏమి కనబడ్డాయి ఈవిలో కూడా నాకు తెలియటం లేదు. మీరు చెప్పండి అయ్యా. 9th జనీత్, ఈ అబ్బాయి స్కూల్ బాయ్లా ఉన్నాడని చెప్పి అక్కడే పాపం ఆయన గాలి తీసాడు కుర్రోడిది. బట్ స్కూల్ బాయ్లా ఉన్నాడా, కాలేజ్ బాయ్లా ఉన్నాడా, ప్రిన్సిపల్లా ఉన్నాడా, హెచ్ఓడిలా ఉన్నాడా మ్యాటర్ కాదు. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు అనేది చూడాలి. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు పిల్లాడు. 19 years మీరు అంత కాన్ఫిడెంట్గా ఉన్నారా? అది ఒక్క పాయింట్ చాలు కదా. నెక్స్ట్ ఆయన ఫ్లాష్ బ్యాక్ చెప్పాడు. ఆయన ఫ్లాష్ బ్యాక్లో కూడా చాలా దరిద్రం ఉంది. వాళ్ళ మదర్ గురించి పాప అన్నీ చెప్పాడు. వాళ్ళ మదర్ స్కిన్కి ఇలా జరిగింది, తర్వాత వాళ్ళ ఫాదర్ చనిపోయారా? సారీ, ఏంది మరి చాలామంది చనిపోయారు అన్నారు. చనిపోయారు పాపం. వాళ్ళ మదర్ ఎక్కువ నైట్ షిఫ్ట్లు ఈ షిఫ్ట్లు చేసి పాపం వాళ్ళు పోషించారంట. వాళ్ళు సెల్యూట్ ఇచ్చారు. సెల్యూట్ ఇవ్వాల్సిందే. తర్వాత నువ్వు బిగ్ బాస్ హౌస్లో నువ్వు ఇలా ఉన్నావు, నీ మీద పడిపోతే ఊరుకుంటాను, ఎందుకు ఊరుకుంటాను, కరెక్ట్ పాయింట్ పెడతా అని చెప్పి ఎంత పలగ్గా చెప్తున్నాడో పిల్లాడు. అన్నీ కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. టాస్క్ ఇచ్చాడంటే ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు ముందే ఫిక్స్ అయ్యారు, ఈ అబ్బాయి నేను వద్దని. ఎందుకంటే నువ్వు చిన్నవాడవే గుంటబచ్చలా ఉన్నావు, వద్దు. అమ్మాయిలు అయితే తీసేసుకుంటాం, టాప్ 15లో పెట్టేస్తాం. పెట్టండి కాన్ఫిడెంట్. అంటే మీ స్కిల్ సెట్, మీకు కావాల్సిన స్కిల్ సెట్ దొరికితే పెట్టండి. అక్కడ దొరికేది పెట్టారు కదా, అలాగే ఈ పిల్లోడిది కూడా దొరికింది కదా. ఆర్ అట్లీస్ట్ ఒక టాస్క్ ఇచ్చి ప్రూవ్ హిమ్ రాంగ్ ఆర్ ప్రూవ్ మీ రాంగ్. మీరు టాస్క్ ఇచ్చారంటే ఇవ్వలే. ఎందుకు? టైం లేదా? 3-4 వరకు జరిగాయి కదా షూటింగ్, ఎందుకు టైం లేదు? అంటే మీరు ఫిక్స్ అయ్యారు 19 years కేటగిరీలో నుంచి మనం ఒకళ్ళనే సెలెక్ట్ చేద్దామని. అవునా కదా? గుండె మీద చేసుకొని చెప్పండి. అవునా కదా? అది నాకు నచ్చలే. సో యువర్ రన్నింగ్ అవర్స్ అని చెప్పి అందరూ రెడ్ ఇచ్చి. నెక్స్ట్ 9th చెప్పాను కదా, శ్వేతా శెట్టి గారు. సెల్యూట్ ముందు ఈమెకి. పాపం ఆమె ఇప్పుడు లో ఫేజ్లో ఉన్నారు. వాళ్ళ మదర్ చనిపోయారు క్యాన్సర్ కారణం వల్ల, చెప్పారు కదా ఫైనల్ స్టేజ్లో ఉన్నారు. బట్ నాకు ఆ విషయం నేను తెలిసినప్పటి నుంచి ఇంకా ఆమె మీద రెస్పెక్ట్ పెరిగింది. అంటే కొంతమంది కొంచెము చిన్న, అంటే ఫస్ట్ స్టేజ్లో ఉన్న చిన్న హైప్ ఇవ్వడం కోసం ఇలాంటి షోలకి వెళ్ళాడు, ఆ చివరి స్థితిలో ఉన్నారని చెప్పి సింపతి కోసం చేస్తారు. నిజంగానే ఆమె మదర్ పరిస్థితి బాగాలేదు, ఎక్కడ హైప్ ఇచ్చుకోలేదు ఆమె. అంటే సింపతి ఈ రోజుల్లో చిన్నది దోమ కొడితేనే ఓడేమో దోమ కొట్టింది, బొబ్బు వచ్చింది, లీటర్ రక్తం పోయిందని చెప్పి బోర్డు సింపతిలు, ఇన్స్టాగ్రామ్ స్టోరీలు, అలాంటి కాలంలో ఉన్నాం మనం. అలాంటిది వాళ్ళ మదర్ చావు బతుకుల్లో ఉంటే అది కూడా ఆ కార్డు కూడా యూజ్ చేసుకోకుండా, అంటే మొత్తం ఓవరాల్ ప్రాసెస్ నాకు తెలుసు కాబట్టి త్రూ లీక్స్ చెప్తున్నా. ఇప్పుడు కూడా చూశారు కదా, ఆమె ఏమైనా కార్డు యూజ్ చేశారు, జస్ట్ అడిగితే చెప్పారు. ఫైట్ చేస్తున్నారు, ఫైటర్ అసలు యూకే నుంచి రావడము, ఆ ఫిట్నెస్ ఫ్రీక్, నెక్స్ట్ బిఏ బిజినెస్ అనలిస్ట్, అంటే వెల్ ఎడ్యుకేటెడ్, ఫిట్నెస్లో ఉన్నారు మంచిగా. ఏమంటారు ఫిట్నెస్లో అంటే ఆబ్వియస్గా మంచి ఏమంటారు స్పాంటానిటీ ఉంది. మాట్లాడుతున్నప్పుడు అబ్బాయి ఏమన్నా కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది. నేను చెప్తున్నా కదా, ఇవి ఉండాలి. ఇవి ఉంటే దిబ్బిడే అసలు. టాస్క్లు ఇరగదీసి, టాస్క్లనే కాదు, అమ్మాయి నవదీప్తో ఒక స్కిట్, అదే ఒక ట్రాక్ చేయమంటారు, ఏమన్నా స్పాంటేనిటీగా చేసిందా చెప్తే అది. పుషప్పులు చేయమంటే అయ్యా నా వల్ల కాదు, పుషప్పులు చేశారు సూపర్. తర్వాత ఫింగర్స్తో చేయమన్నారు, చేశారు అల్ట్రా సూపర్. తర్వాత ఒక లెగ్తో చేయమన్నారు, అల్ట్రా ప్రో మ్యాక్స్ సూపర్. అక్కడే ఇచ్చేస్తాను నేను లెగిసి. ఎందుకంటే చదువుకున్నారు, అక్కడి నుంచి యూకే నుంచి ఇక్కడికి వచ్చారు. నెక్స్ట్ ఫిట్నెస్లో తోపు, మదర్ బాగోపోయినా కూడా వచ్చారు. అంటే అంత లో ఫేజ్లో ఉన్నా కూడా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. పుషప్పులు చేయమంటే అన్ని రకాలు కూడా చేసేసారు. మెర్సల్ సినిమాలో విజయ్ కూడా చేసి ఉండడేమో. తర్వాత వాట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ అంటే అప్పుడు చెప్తారు ఆమె. అప్పుడు కూడా చూడండి, ఆమె చెప్పాలనుకోలేదు, నవదీప్ అడిగితేనే చెప్పారు. అక్కడ ఆ కార్డు యూజ్ చేసుకోవాలని ఎక్కడ అనుకోలేదు, అడిగారు కాబట్టి చెప్పారు. బట్ ఐ స్టిల్ కేమ్ హియర్ అంటే అప్పుడు అభిజిత్ పాయింట్ అంటాడు, ఐ థింక్ అది మీరు ఈ టైంలో బిగ్ బాస్ హౌస్లో కంటే అక్కడ ఉండాల్సిందంటే అది మీకు, అది మీ ఎమోషన్, నాకు ఇదే ఇంపార్టెంట్. అక్కడ గూస్ బంప్స్. అంటే క్లారిటీ ఆఫ్ థాట్ అంటారు దాన్ని. ఆమెకి ఎంత బలంగా ఉందో చూడండి, క్లారిటీ ఆఫ్ థాట్. అది ఉంటే చాలు, దునియా నేలేస్తారు. మాటలేవు, మాట్లాడుకోలేవు. వీళ్ళు గంట రెడ్డిస్తే నాకు బీపీ 200-300 అయిపోదును. 3 గ్రీన్ ఇచ్చారు. అదే నెక్స్ట్ నవదీప్ని నీ గురించి చెప్పని, నేను ఆడ నవదీప్ని అంటే ఆ నవదీప్ని ప్రపోజ్ చేయమంటే రోజా ఇచ్చి భలే బాగా చెప్పింది. అంటే ఏమంటారు, నిజాయితీగా
ఫ్రాంక్గా చెప్పింది, మీరు నాకు గౌతమ్ ఎస్ఎస్సి మూవీలో నచ్చారు, దాని తర్వాత నచ్చలే, అంటే తర్వాత ఫ్లాపులు. తర్వాత మళ్ళీ చందమా మూవీలో నచ్చారు, మంకీగా అనిపించారు. తర్వాత మళ్ళీ నచ్చలే, ఐస్ క్రీమ్ లాంటి సినిమాలు చేశారు. అంటే ఆమె ఈ సినిమాలు గుర్తుపెట్టుకొని ఏవి హిట్లు ఏ ఫ్లాపులు, ఎక్కడ గ్రాఫ్ అప్ అయింది ఎక్కడ గ్రాఫ్ డౌన్ అయింది అన్నీ క్లియర్గా చెప్పి, అదేంటి నువ్వు నా గురించి మాట్లాడమంటే నా ఫిల్మ్ గురించి మాట్లాడుతుందంటే, నాకు తెలిసింది మీ గురించి మీ ఫిల్మ్స్ కదా, అందుకే మీ ఫిల్మ్స్దే కోరిలేట్ చేసి చెప్తున్నా, తెలియని దాని గురించి నేను తెలిసినట్టు చెప్పను కదా అన్నారు. ఏమన్నా బుల్లెట్ పాయింట్లా ఇచ్చి ఓ డైలాగ్ వేసారయ్యా, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది, మీకు ఈ రోజే వచ్చిందంట, రోజు వేస్తారు. ఆ లైన్ చూసారా అంటారు కదా మన్మధుడి సినిమాలో, యాడ్ కలర్స్ టు యువర్ లైఫ్, అలాగా మళ్ళీ చదవాలి, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది, మీకు ఓ రోజే వచ్చింది. ఏమన్నా స్పాంటేనిటీ ఉందా చూడండి. ఇప్పుడు చదువు ఉంది, ఆన్ షోర్లో అదే యూకే నుంచి వచ్చారు, ఫిట్నెస్ ఫ్రీకు, మదర్ సిచ్యువేషన్ బాగోపోయినా ఇక్కడికి వచ్చారు, పుషప్లు చేశారు, నెక్స్ట్ అబద్ధాలు ఆడట్లేదు, ఫ్రాంక్గా ఉన్నారు, ఆ స్పాంటానిటీ ఉంది, మూవీ నాలెడ్జ్ ఉంది, దీని అమ్మ జీవితం ఇంతకంటే ఇంకా ఏం కావాలి అసలు. గ్రీన్లు ఇవ్వాల్సిందే 3 కాదు 30 గ్రీన్లు ఇవ్వాలి, లక్కీగా 3 గ్రీన్లు ఇచ్చారు, ఇక్కడతో అయిపోయింది. మధ్యలో పాపం ఒక 10-15 మందిని వదిలేరయ్యా, వాళ్ళకి చిన్న ఫ్రేమ్లు ఇచ్చి రిజెక్ట్ అని. అందులో కొంతమంది వాళ్ళ దరిద్రమైన ఫ్లాష్ బ్యాక్లు చెప్తున్నారు, వాళ్ళని రిజెక్ట్. ఇక్కడ కొంతమంది దరిద్రమైన ఫ్లాష్ బ్యాక్లు చెప్తే 3 గ్రీన్లు ఎన్న తలైవా, ఏమన్నా లాజిక్ అంటే నేను వాళ్ళు సెలెక్ట్ చేయమనట్లేదు, బట్ వై మనం అడుగుతూనే ఉంటాం, అది ప్రశ్నిస్తాం. సో ఓవరాల్గా ఈరోజు ఇద్దరు సెలెక్ట్ అయ్యారు, ఇద్దరికి 3 గ్రీన్లు. ఒకటి శ్వేతా శెట్టి గారు వెరీ వెల్ డిజర్వ్డ్, అనుష గారు నాట్ ఎట్ ఆల్ డిజర్వ్డ్ 3 గ్రీన్స్ బట్ ఇచ్చారు. ఓవరాల్గా ఇంక అయిపోయింది ఫస్ట్ లెవెల్, అంటే అగ్ని పరీక్ష మెగా ఆడిషన్ ఫస్ట్ లెవెల్ అయిపోయింది. 6గురికి డైరెక్ట్ సెలెక్ట్, ఇంకో 9 మెంబర్స్ ఉన్నారు. బట్ ఓవరాల్గా ఉన్నది 16 మెంబర్లు అని చెప్పి వాళ్ళు పిలుస్తారు. ఆ 16 మందిలో 9 మంది సెలెక్ట్ చేయాలి, అది రేపు చూపిస్తారు. అది కూడా ఆ టాస్క్లు రేపు చూస్తారు కదా, మీకు ఎక్సైట్మెంట్ మళ్ళీ నేను ఫిల్ చేయాలనుకోవట్లేదు, మీకు అర్థమైపోతుంది ఏ బేసిస్. అక్కడ కూడా రికమెండేషన్, ఇండియా ఈ స్టిల్ డెవలపింగ్ కంట్రీ, వై బికాస్ ఆఫ్ రికమెండేషన్స్. అదే మీరు రేపు చూడబోతున్నారు. ఎందుకు గురు అంత నెగిటివ్గా మాట్లాడుతూ అంటే కొంచెం ఇది పెట్టి ఆలోచించండి, మీకు అన్నీ అర్థమైపోతాయి. మీరు ఏదైనా చేసుకోండి, అట్లీస్ట్ లాస్ట్ 5 అయినా, నేను అందులో కూడా చూడండి నా థాట్ ప్రాసెస్ ఏ లెవెల్లో పడిపోయిందంటే, మీ మీద కాన్ఫిడెన్స్, 5గురిలో అయినా 3గురినైనా వర్త్ క్యాండిడేట్స్ నేను పంపించండి అయ్యా, సలాం కొడుతుంది దుబాయ్ చేతి మీకు, ఓకేనా? అది రేపు ఎపిసోడ్లో చూద్దాం. రేపు ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఉండాలని కోరుకున్నాం, కానీ నా దరిద్రానికి గీకులు అన్నీ తెలిసిపోయి ఓకే. బట్ చూద్దాం. ఓవరాల్గా ఈరోజు అయితే మిక్స్డ్ ఫీలింగ్స్. మీకేమనిపించిందో కామెంట్ కరో. చెప్పాను కదా, సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, కంటెంట్ నచ్చపోతే చేయొద్దు. బిగ్ బాస్ సీజన్ 9 రివ్యూస్ అలా ఉంటుంది, ఎలా ఉంటుంది అప్పుడే చెప్తా. హ్యాపీ సండే, ఎందుకంటే టైం 1:40, వీడియో వచ్చేసి 2:30 అంత అవుతుంది. ఎంజాయ్ ది సండే. యూఎస్ వాళ్ళకి ఇంకా సాటర్డే కాబట్టి ఎంజాయ్ ది సాటర్డే. హ్యాపీ వీకెండ్. సభకు నమస్కారం, ధన్యవాదాలు.